ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతక్క ఇక్కడ దీని విలువ? దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు. ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? ప్రత్యామ్నాయంగా ఏంటి బాబన్న ఇంకోసారి ప్రత్యామ్నాయంగా నీ బొందరా నీ బొంద. మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి. ఎందుకు? జగనన్నని కూర్చోబెట్టండి. ఇచ్చేయండి సార్. ఇవ్వండి చెప్తున్నారు కదా. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రే ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇవ్వాలన్న మనసు మీకు లేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈసారి జగన్ 2-0లో మాత్రం ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. వీడెవడండి బాబు? ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మన జగన్ గారు ఓడిపోలేదు. అవునా? నిజమా? గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే హెలుసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. ఎవరికి సార్? నాకే. కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అయ్యో సానుభూతి వద్దురా. 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. Sir, I have 2 questions for you. నువ్వేం రాజకీయ నాయకుడు? నాకు అర్థం కాలేదు. సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నా. అంటే అది ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. ఇది అసలు మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఈ ఫస్ట్ నైట్ ప్రాబ్లం వాళ్ళ సైడ్ నుంచే ఉందని డౌట్. మీ ఫస్ట్ నైట్ గురించి కూడా మీరు ఇంత ఆలోచించలేదు గారు. మీరు చెప్పండి, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ నైట్ల గురించి ఒక టీవీ షోలో కూర్చొని మనం మాజీ మంత్రిగా పనిచేసినాం, మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం అని చెప్పేటువంటి ఒక షోయే కూడా లేకుండా ఎటువంటి భాష మాట్లాడుతా ఆర్కే రోజా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమే మాట్లాడుతుంది? మహిళలు వేసుకునేటువంటి బట్టల గురించి, సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి ఏమో మాట్లాడుతుందా ఈరోజు? 4 గోడల మధ్య జరిగేటువంటి దాన్ని నువ్వు బయటికి తీసుకోవచ్చి మాట్లాడటమేంది? నీ బతుకంతా రోడ్ల పాలు అయిపోయింది, అందరి బతుకులు కూడా రోడ్ల మీదకి తీసుకురావాలని చెప్పి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు? నీ మొగుడిని అడుగు ఫస్ట్ నైట్ గురించి. నువ్వు పబ్లిక్ లేకొచ్చి ఫస్ట్ నైట్ల గురించి అడిగితే సమాజానికి ఏమేమి ఉద్ధరించినావు, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినావు నువ్వు? తిట్టదని చెప్పరా? నాకు ఒకసారి చనిపోయి హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడు. మా లోకేష్ మా మేన డైరెక్ట్ వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్. మరి లోకేష్ గారు క్యాష్ పట్టుకున్నాడు చిన్నప్పుడు అని చెప్పి చెప్తున్నాడు కదా. ఈడేం పని చేసేవాడు, ఈడి కథ ఏందనేది కూడా మనకు చెప్తారు కదా, ఎవరో చెప్పుకుంటా ఉంటారు కదా. అవును. మరి ఈడి చరిత్ర, ఈడి బతికేందంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆడవాళ్ళ కాడికి పోయి, అమ్మలక్కల కాడికి పోయి ఇంకేం చేయరా, ఇంతేనా, ఇంకేం చేయరా, అంతేనా చెప్పి వాళ్ళ ఫైట్లు పట్టుకొని లాగుతా అడుగుతా ఉండేవాడు. అంటే ఈడు చిన్నప్పుడు అది వీళ్ళ నాయన చూసి మరి కాంబాబు అని పేరు పెట్టినాడని చెప్పి మనకు చెప్పినారు మరి కొంతమంది. అదే విధంగా ఆ పేరుతో బయటకు వస్తే బాగుండదు, మొహాన్ని వచ్చారు ఎందుకని చెప్పి రాంబాబుగా పేరు మార్చుకున్నాడంట.
నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. ఇట్లాంటి మాటలు దేనికి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసే కొంపల మీద ఎందుకు రాళ్ళేరంగా? ఇప్పుడు చనిపోయినటువంటి హరికృష్ణ గారు ఈ బోగాడికి చెప్పినాడంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం, అది పర్వాలా. మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా, ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు? చూడాలని ఉందే. అధికారంలో వచ్చిన తర్వాత అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు, ఇవే. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మిమ్మల్ని బతకనేమో. ఎంతకి తెగించారా? ఇంత నిజాన్ని దిగుతారా? మాకు ఎక్స్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనువార్లు చెబితేనే మేము ఈ మటలు చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు ఇక నుంచి ఏపీలో తయారు కాబోతున్నాయి. అందుకు సంబంధించి చర్చలు ఫలించాయి. అంతేకాదు మరికొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఆంధ్రాకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. తిరుపతి జిల్లా సచివాడలో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. 2500 కోట్ల రూపాయల పెట్టుబడులను రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టబోతోంది. చేపలు, రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరాన్ని కూడా ఊహించింది. సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ రాట్లేదే. కేజీ వర్జీనియా టొబాకో అప్పుడు పోయింది. కిలో 36,000 కొంటున్నాం అని చెప్పన్నావు. పొగాకు రేటు వాళ్ళు అడిగింది, గంజాయి రేటు కాదు. వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అవునా నిజమా? లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం, ఆడు షారుఖ్ ని చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం, ఆడు ఆశగా ఆమీర్ ని చూస్తాడు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందండి వయ్యారి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. ఫ్లాష్ బ్యాక్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలవకపోయినా జనం వస్తారు. అటు చూడు బే. హే హరి రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది, ये क्या हुआ? ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి.
ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందునేస్తాడు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. చూడండి, నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. ఫ్లాష్ బ్యాక్. ఆయన పడ్డ శ్రమకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నకి ఓటు వేస్తున్నారు, ఓటు వేయాలి కూడా. అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి. లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు? లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? అటు చూడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా పూర్తయింది? చంద్రబాబు ఆలోచనతో పట్ట శ్రమతో కదా వచ్చింది. 18 మాసాల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎవరు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మేమే చేసామని చెప్పని డబ్బాలు కొట్టుకుని ఎవడో కష్టార్థితాన్ని కూడా ఈ జోబులో వేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతు తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరాడిని. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది హలో, జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. Look at what we are doing with Amravati all over again. We'll have announcements in the data city now coming up in Visakhapatnam. Yesterday, we signed with Tata Power a 7 gigawatt. Extracted by using the Gerber Weibull Berntrop ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. or Skimmed Bonsky Rascal methods. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.